గుంటూరు కార్పొరేషన్లో మరో వివాదం. టీడీపీకి చెందిన ఒక కాంట్రాక్టర్ కమిషనర్ మధ్య రాజుకున్న ఈ గొడవ తారాస్థాయికి చేరింది. ఐఏఎస్ అధికారినే కాంట్రాక్టర్ బెదిరించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ ఎపిసోడ్లోకి ఇప్పుడు వైసీపీ కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. టీఎన్ఎస్ఎఫ్ నేత అయిన రాయపాటి అమృతరావు గుంటూరు కార్పొరేషన్లో క్లాస్ 1 కాంట్రాక్టర్గా ఉన్నారు. 2020లో అతని లైసెన్స్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. దీని వెనుక అప్పటి ఎమ్మెల్యే మద్దాలి గిరి ఉన్నారని లోకల్ గా టాక్. ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు అభివృద్ధి పనులకు సంబంధించిన కాంట్రాక్టులు అమృతరావుకు దక్కాయి. అయితే ఈ ఏడాది ఏప్రిల్లో మరోసారి అమృతరావు లైసెన్స్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టారు అధికారులు. అమృతరావుకు గతంలో ఇచ్చిన కాంట్రాక్టులను రీటెండరింగ్ చేసేందుకు 2 రోజుల క్రితం అధికారులు చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న అమృతరావు ఇంజనీరింగ్ విభాగంలోకి తన అనుచరులతో వెళ్లి అధికారులతో వాగ్వాదానికి దిగాడు. తన లైసెన్స్ ను ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టారో చెప్పాలంటూ ప్రశ్నించారు. అక్కడ సరైన సమాధానం రాకపోవడంతో కమిషనర్ మయూర్ అశోక్ ఛాంబర్లోకి వెళ్లారు. అప్పటికే ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నారని చెప్పినా వినకుండా ఛాంబర్లోకి వెళ్లి కమిషనర్తో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో పోలీసులు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో ఛాంబర్ అద్దాలు ధ్వంసమయ్యాయి. కార్పొరేషన్ మేనేజర్ బాలాజీ బాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు లాలాపేట పిఎస్లో అమృతరావుతో పాటు అతని అనుచరులపై కేసు నమోదైంది. కమిషనర్ వ్యవహార శైలిపై కాంట్రాక్టర్ అమృతరావు తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ నేతలకు అనుకూలంగా కమిషనర్ పనిచేస్తున్నారని ఆరోపించారు. మనసులో ఏదో పెట్టుకుని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వైసీపీకి అంటగాగుతూ ఉన్నారు. ఎందుకండి మీకు తెలుగుదేశం పార్టీ అన్నా, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులన్నా మీకు ఇంత కోపం? కార్పొరేషన్ ఏం పెద్ద గొప్పగా లేదండి. అవినీతి తిమింగళాలు మొత్తం ఇదే కార్పొరేషన్లో ఉన్నాయి. ఏ పని చేయాలన్నా డబ్బులు ఇవ్వకుండా ఇంతవరకు ఒక్క పని ముందుకు పోయిన చరిత్ర లేదు. చిట్టా తీస్తే ఇవాళ కార్పొరేషన్లో ప్రతి అధికారి అవినీతి పనిచేశాడని చెప్పి నేను ప్రతి ఒక్కళ్ళ చిట్టా ఇప్పగలను. ఎవరెవరు ఎంత తిన్నారో కూడా నేను ఇప్పగలను. తనను బ్లాక్ లిస్ట్ లో పెట్టడానికి కారణమైన టెండర్లో తాను ₹1 తీసుకున్నట్టు నిరూపించిన 5 కోట్లు కార్పొరేషన్ కు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఇక కమిషనర్ ఆఫీసులో అద్దాలను తాము ధ్వంసం చేయలేదన్నారు. దీని వెనుక ఏదో కుట్ర ఉందని ఆరోపించారు అమృతరావు.